సో రీసెంట్‌గా హైకోర్టు రెవెన్యూ రికార్డ్స్ మీద ఒక మంచి తీర్పు అయితే ఇచ్చింది. ఆ తీర్పు ఏంటో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. రెవెన్యూ రికార్డ్స్‌లో మీ పేరు ఉన్నంత మాత్రాన మీకు భూమి మీద పూర్తి హక్కులు దాఖలు కావని స్పష్టంగా చెప్పింది. అండ్ ఇది ఏ సందర్భంగా చెప్పింది? ఎందుకు చెప్పింది? ఇలా చెప్పడం అనేది మంచిదే. ఎందుకంటే జనాల్లో కూడా ఒక మంచి క్లారిటీ వస్తది. రెవెన్యూ అధికారుల్లో కూడా మంచి క్లారిటీ వస్తది. రెవెన్యూ అధికారుల్లో ఆల్రెడీ క్లారిటీ ఉంది. కానీ రెవెన్యూ అధికారులు ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటారంటే లంచాలకు అలవాటు పడి రెవెన్యూ అధికారులు ఇలా చేస్తూ ఉంటారు. రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు ఉన్నంత మాత్రాన మీకు అన్ని హక్కులు ఉండవు. పహానీలు, రెవెన్యూ ఎంట్రీలు ఇలాంటివన్నీ జస్ట్ పన్నులు వసూలు చేయడానికి, పంట తాలూకా వివరాల కోసం వీటి మాత్రమే పనిచేస్తుందని స్పష్టంగా చెప్పింది. అండ్ భూమిపై అసలైన హక్కును తేల్చడానికి కేవలం సివిల్ కోర్టుకు మాత్రమే అర్హత ఉంటుందని చెప్పి హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఒకవేళ ఆలయ భూములు అనుకోండి, ఆలయ ట్రిబ్యునల్ని అయితే డిక్లేర్ చేస్తారనమాట, అవి ఆలయ భూములా కాదా అని చెప్పి. టైటిల్ని డిక్లేర్ చేసే అధికారం రెవెన్యూ అధికారులకు లేదు అని చెప్పిన ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఆ వీడియో కావాలంటే దాని లింక్ కింద ఉంటుంది, దాన్ని బట్టి మీరు వీడియో కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, రెవెన్యూ రికార్డ్స్ అనేది కేవలం భూ వర్గీకరణ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పట్టా భూములు, ఇనాం భూములు, పల్ల భూములు, ఇలా రకరకాల భూములు ఉంటాయి. అలాంటి పంటల తాలూకా స్వభావాన్ని చెప్తుంది. అంటే ఇక్కడ ఏ పంట వేస్తారు, వరి పంట వేస్తారా, కంది పంట వేస్తారా, ఇంకా వేరుశెనగ వేస్తారా, ఇక్కడ రకరకాల పంటలు అయితే ఉంటాయి కదా, ఆ పంటల తాలూకా స్వభావం అయితే తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వరి పండుతుంది, ఇక్కడ కూరగాయలు పండుతున్నాయి, దీని మీద ఇంత ఆదాయం వస్తుంది, ఇలాంటివి చెప్పడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. వెన్యూ ఆఫ్ రికార్డ్స్గా భావించడానికి రెవెన్యూ యాక్ట్ కిందకి ఇవేవి రావు. అండ్ నేను ఇందాక చెప్పినట్లు టైటిల్ని డిక్లేర్ చేసే అధికారం రెవెన్యూ అధికారులకి లేదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేరు మీద రెవెన్యూ రికార్డ్స్ అంతా ఉంది, అది మా తాతల ఆస్తి. ఇప్పుడు మా చెల్లి కానీ మా తమ్ముడు కానీ వచ్చి పంపకం దావా అని దాఖలు చేసుకుంటే వాళ్ళకు కూడా షేర్ వెళ్తుంది. నాకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చినంత మాత్రాన అది చెల్లిపోదు. రెవెన్యూ రికార్డ్స్ అనేవి దేనికోసం అంటే పంటల తాలూకా స్వభావం, భూమి తాలూకా వర్గీకరణ, పన్నుల వసూలు కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప పూర్తిగా హక్కును డిక్లేర్ చేసే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.